గుడంతా వెతికామన్నయ్య, వదిన వాళ్ళు ఎక్కడా లేరు. ఎక్కడ లేకపోవటం ఏంటి? సరిగ్గా వెతికారా? గుడి లోపల బయట చూసాం బాబు, ఎక్కడా లేదు. ఇదేంటన్నయ్య, మనకు చెప్పకుండా వదిన శ్రవణ్లు ఎక్కడికి వెళ్ళినట్టు? సరస్వతిని మీ తమ్ముడికిచ్చి పెళ్లి చేయాలని మీ ఆవిడే అన్నారు కదా రామరాజు గారు. ఇంకేముంది, బలవంతంగానైనా ఆ అమ్మాయి మెళ్ళలో తాళి కట్టించడానికి సీత మీ తమ్ముడు తీసుకెళ్ళి ఉంటుంది. అయినా ఇదేం పద్ధతి రామరాజు గారు? అమ్మాయికి ఇష్టం లేకుండా పెళ్లి వదిలేసి వెళ్ళిపోతే బలవంతంగా తాళి కట్టించాలనే ముండి పట్టుదల ఏంటండి? తీర్పు చెప్పాల్సిన మీలాంటి పెద్ద మనుషులే ఇలా మూర్ఖంగా ప్రవర్తిస్తే ఊరికేం మేలు చేస్తారు, మాకేం మేలు జరుగుతుంది? తమ్ముడు గురించి స్వార్థం కలిగాక ఇంకా మన గురించి ఏం ఆలోచిస్తారు? సరస్వతి అంటే తెలియదు పిచ్చి పని చేసింది. అన్నీ తెలిసి సీతకు కూడా ఇలా చేసి నువ్విన పరువుని ఇంకా వీధికీడ్చడం ఎందుకు? రా సరస్వతి, రా. నీకోసం ఎదురు చూస్తున్నాను. రా సరస్వతి, రా. మీ నాన్నగారు ఇష్టపడి కుదుర్చిన మన పెళ్లి బాజా భజంత్రీలతో, వేద మంత్రాలతో, బంధుజనం మధ్యలో జరగాల్సిన మన పెళ్లి కొంచెం ఆలస్యమైనా ఇలాగైనా జరుగుతున్నందుకు సంతోషంగా ఉంది సరస్వతి. ఎన్నో ఆటంకాలు, అవాంతరాలు ఎదురైనా మన బంధం ముడిపడాలని ఆ దేవుడి ఆశీర్వాదం బలంగా ఉండడంతో అన్ని సమస్యలు దాటుకుని ఒక్కటవబోతున్నాం. ఎవడైతే మన పెళ్లిని పీటల మీద ఆపాడో వాడి పెళ్లి కూడా పీటల మీద ఆపి మనం ఒక్కటవబోతున్నాం. మన పెళ్లితో మీ నాన్నగారి కోరిక, ఆ రామరాజు కుటుంబం అవమానాలు పాలవ్వడం ఒకేసారి జరిగిపోతున్నాయి. గ్రామదేవత సన్నిధే మనకు కళ్యాణ మండపం. అమ్మవారి ఆశీర్వాదమే మనకు వేద మంత్రాలు. ఇష్టం లేదు. అంటే మన పెళ్లి ఇలా జరగడం నాకు ఇష్టం లేదు. అంటే ఎవరు లేకుండా వేద మంత్రాలు చదవకుండా మనిద్దరం మాత్రమే ఉండి
నేను తల వంచి నీ చేత్తో తాళి కట్టించుకోవడం నాకు నచ్చడం లేదు. అందరి ముందు సాంప్రదాయంగా మనం పెళ్లి చేసుకునే అవకాశం మనకు లేదు సరస్వతి. అవకాశం లేక కాదు, ఉండి కూడా నువ్వు దాక్షాయిని కలిసి ఆ అవకాశాన్ని దూరం చేసి హడావిడిగా ఇలా గ్రామ దేవత ముందు పెళ్లి జరిగేలా చేస్తున్నారు. ఇలానే మనిద్దరు పెళ్లి జరగాలనుంటే రామరాజు గారి కుటుంబాన్ని పెళ్లి మండపం దాకా తీసుకుని రావడం ఎందుకు? కళ్ళు తిరుగుతున్నట్టు నేను పడిపోయి డ్రామా ఆడి ఇక్కడికి రావడం ఎందుకు? ఈ పనేదో గుడి దాకా వెళ్లకుండానే చేసేవాళ్ళం కదా. సరస్వతి, ఆ రామరాజు కుటుంబాన్ని కించపరిచి వాళ్ళు చేసిన దానికి బుద్ధి చెప్పడానికి ఆ ఫ్యామిలీ ముందు, ఊరి జనం ముందు మనం పెళ్లి చేసుకోవాలని అనుకున్నాం. కానీ సిచ్యువేషన్స్ మనకు అనుకూలంగా లేవు. గుళ్ళో అయితే సీతారామరాజులు కలిసి మసిపూసి మారేడు కాయ చేసి నీకు శ్రావంతో పెళ్లి చేస్తాడు. అందుకే మనిద్దరం ఇక్కడ పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. రా సరస్వతి. మీరెన్నైనా చెప్పండి, మిమ్మల్ని తీసుకుని వెళ్దామని నేను వచ్చాను. ఇప్పుడే మనిద్దరం మళ్ళీ గుడికి వెళ్దాం. మనం ముందుగా అనుకున్నట్టే ఊరి జనం మధ్యలో రామరాజు గారి కుటుంబం ముందు మనం పెళ్లి చేసుకుందాం. ఇలా దొంగతనంగా తాళి కట్టించుకోవాల్సిన అవసరం ఏముంది? ఇది కరెక్ట్ కాదండి. అర్థం చేసుకో సరస్వతి, ఇప్పుడు తప్పొప్పులు మాట్లాడుకునే సమయం మనకు లేదు. నువ్వు పెళ్లిపేటల మీద నుంచి నా దగ్గరకు వచ్చావు. ఇప్పుడు నీ మెడలో తాళి లేకుండా మనం వాళ్ళ ముందుకు వెళితే జనం తీరు మారుతుంది. నీ మీద చులకన భావం ఏర్పడుతుంది. ఈ పరిస్థితుల్లో మనం మొగుడు పెళ్ళాలిగా వాళ్ళ దగ్గరకు వెళ్తేనే విలువ ఉంటుంది. భార్యాభర్తలుగా అదే జనం దగ్గర అక్షింతలు వేయించుకుని ఆశీర్వాదం తీసుకుని వాళ్ల ముందే మాకు పెళ్ళైపోయింది, ఇక మా జోలికి రాకండి అని ఆ రామరాజు ఫ్యామిలీకి వార్నింగ్ ఇద్దాం. మనం ఇలా చాటుగా పెళ్లి చేసుకోవడానికి నా మనసు అంగీకరించడం లేదండి. మేళ తాళాలతో బంధు జనం సమక్షంలో మన కళ్యాణం జరగాలన్నదే మా నాన్నగారి కోరిక కూడా. అది వదిలేసి ఇలా బంధాల్ని కలుపుకోవాలనుకోవడం ధర్మం కాదు. ప్లీజ్ సరస్వతి, నీ మెళ్ళో నా చేత్తో 3 ముళ్ళు పడకుండా వెనక్కి వెళ్తే బలవంతంగానైనా సరే సీత తన మరిది చేత నీ మెళ్ళో 3 ముళ్ళు వేయిస్తుంది. అదే జరిగితే మీ నాన్నగారి కోరిక అస్సలు నెరవేరదు. అయ్యా 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 రామరాజు గారు, ఏమైంది? సీతమ్మ శ్రావణబాబు గ్రామదేవత గుడికి వెళ్ళడం నేను చూశానండి. అక్కడ సరస్వతమ్మ గారు కూడా ఉన్నారు. శంకర్ పదండి. నాని పద. పదన్నా. సరస్వతి, నీ కాళ్ళు పట్టుకుంటాను, నా మాట విను. మనం పెళ్లి కాకుండా ఊరి జనం ముందుకు వెళ్తే పెద్ద మనసుతో మనల్ని ఒక్కటి చేస్తారని నువ్వు భ్రమపడుతున్నావు. నువ్వెందుకు పీటల మీద నుంచి వెళ్ళిపోయావని నిలదీస్తారు, పంచాయతీ పెట్టి తేల్చాలంటారు. నిన్ను కంటికి రెప్పలా కాపాడుతానని, గుండెల్లో పెట్టుకుని చూసుకుంటానని మీ నాన్నగారికి ఒట్టేసి చెప్పాను. నువ్విలా పంతం పెడితే నేను ఆయనకిచ్చిన మాట నెరవేరదు, ఆయన ఆత్మ శాంతించదు. సరస్వతి, ఇంకా ఆలోచిస్తున్నావేంటి? ఎందుకు ఇలా మంకు పట్టుబడుతున్నావు? సరే సరస్వతి, గ్రామదేవత ముందు నీ మెడలో తాళి కట్టి నిన్ను నా భార్యగా చేసుకోవాలని ఆశగా వచ్చాను. ఇప్పుడు కనుక నిన్ను నా భార్యను చేసుకోకపోతే నువ్వెప్పుడు నా దానివి కాలేవు. సరే సరస్వతి, నువ్వంటూ నాకు లేనప్పుడు నేను బ్రతికుండడమే అనవసరం.
త్రిశూలంతో అమ్మవారి ముందు నా ప్రాణం తీసుకుంటాను. మరి ఇప్పుడే ఇక్కడే తాళి కట్టించుకుంటావా? కట్టించుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సరస్వతి. నేను చస్తానంటే నువ్వు బెదిరిపోయి పెళ్లి కొప్పుకుంటావని నాకు తెలుసే. నేను నీ మెడలో వేసేది 3 ముళ్ళు కాదు. ఈ జన్మంతా నువ్వు ముడి విప్పుకోలేని, నేను బ్రతికుండగా నువ్వు తెంచుకోలేని కట్టిక ముళ్ళు. నిన్ను కాటికి పంపే వరకు నా వేధింపులతో నీకు గుచ్చుకునే ఇనుప ముళ్ళు. లేదంటే నన్ను కాదని సీత మాట విని ఆ శ్రావణ్ణి పెళ్లి చేసుకుందామని. సరస్వతి, జీవితం అంటే ఆటలు అనుకుంటున్నావా? ఇలాంటి వాడితో తాళి కట్టించుకొని నువ్వు జీవితాన్ని కోల్పోతే తిరిగి వస్తుందనుకుంటున్నావా? నీ చేతులారా నీ సంతోషాన్ని నువ్వే ఎందుకు సమాధి చేసుకుంటున్నావు? సీత, అనవసరంగా పెత్తనాలు మీద వేసుకుని నీ మాయ మాటలతో సరస్వతిని ఏమార్చి మనసు మార్చి మా పెళ్లి చెడగొట్టాలని చూడకో. తను లేకపోతే నేను బ్రతకలేను. రాద్ధాంతం చేయకుండా మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. నేను కూడా అదే చెప్తున్నాను. నువ్వు మోసం చేసి సరస్వతిని పెళ్లి చేసుకుంటుంటే చూస్తూ ఊరుకుంటాననుకున్నావా? సరస్వతికి నీ నిజ స్వరూపం తెలియక తప్పుడు మాటలు నమ్మి నీతో తాళి కట్టించుకోవాలని ఇక్కడి దాకా వచ్చింది. నేనుండగా సరస్వతిని మోసపోనివ్వను, నీ ఆటలు సాగనివ్వను. ఏంటిది? నాకంటూ వ్యక్తిత్వం లేదా? నా పెళ్లి గురించి నేను నిర్ణయం తీసుకునే అధికారం కూడా నాకు లేదా? నా జీవితాన్ని నా ప్రమేయం లేకుండా మీరందరూ ఎందుకు గొడవ చేస్తున్నారు? అయ్యో, నీ పెళ్లి విషయంలో, నీ జీవితం విషయంలో అన్ని హక్కులు నీకే ఉన్నాయి. కాకపోతే మంచేదో చెడేదో నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. ఎవరిని పెళ్లి చేసుకుంటే నువ్వు సుఖంగా ఉంటావో అర్థం చేసుకోలేక తప్పుదారిలో వెళ్తున్నావు. సరస్వతి, వీళ్లతో మనకు మాటలేంటి? నీ ఇష్టాన్ని కాదని సీత మన పెళ్లి ఎలా ఆపుతుందో నేను చూస్తాను. వదలరా, వదలరా, వదలరా సీత. ఏం చేస్తున్నావు? ఆపండి. అసలు ఏంటి గొడవ? చెప్తుంటే మీకు అర్థం కావట్లేదా? సరస్వతి, నీకు అర్థం కావడం లేదు. సీత, మర్యాదగా పక్కకి తప్పుకో, లేదంటే నా చేతుల్లో చస్తావు. వీర్ రాఘవ, మర్యాదగా చెప్తున్నాను, గన్ కింద పడే. రాయ్, దగ్గరకొచ్చావో చంపేస్తాను.
వద్దు సీత, పక్కకి తప్పుకో. తప్పుకోను. పక్కకి తప్పుకో సీత, లేదంటే నా చేతుల్లో చస్తారు. రేయ్ వద్దు. నా ప్రాణం కంటే ఎక్కువైన నా సరస్వతిని నాకు కాకుండా చెయ్యడానికి మీకెంత ధైర్యం? వాళ్ళ నాన్నగారే మా సంబంధం కుదిర్చినా కూడా సరస్వతి అంటే నాకెంత ఇష్టమో మీకేం తెలుసు? నీ వల్లే మా పెళ్ళి ఆగిపోయినా కూడా ఎప్పటికైనా సరస్వతి నా భార్య అవుతుందని ఆశగా ఎదురుచూశాను. తనే నా లోకం అనుకున్నాను. సరస్వతి తోడుగా లేకపోతే నాకు బ్రతుకే లేదనుకున్నాను. నా జీవితమే వ్యర్థం అనుకున్నాను. అలాంటి నా సరస్వతి కోసం నేను చావడానికైనా సిద్ధమే, ఎవరినైనా చంపడానికైనా సిద్ధమే. సరస్వతి, వీళ్లకు నువ్వు భయపడి ఆగిపోవాల్సిన పని లేదు. ఇప్పుడే ఇక్కడే మన పెళ్లి జరుగుతుంది. మన పెళ్లికి సాక్ష్యాలు వీళ్లే, అతిథులు వీళ్లే. సరస్వతి వద్దు. వాడి మాటలు నమ్మి నువ్వు తాళి కట్టించుకోవద్దు. నువ్వంటే ఇష్టమని చెప్తున్న వీరరాఘవ మాటలన్నీ అబద్ధమే. నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమించింది, ప్రాణంగా చూసుకునేది శ్రావణ్ మాత్రమే సరస్వతి. నిన్ను పెళ్లి చేసుకొని నిన్ను కాలు కింద చెప్పులా వాడుకుందామని చూస్తున్నాడు. చూసావా సరస్వతి, వీళ్ళ మాటలను బట్టే వీళ్ళెంత కిలాడీలో తెలియట్లేదా? మీ నాన్న కుదిర్చిన సంబంధాన్ని చెడగొట్టింది వీళ్ళు. వీళ్ళ పరువుని నిలబెట్టుకోవడానికి మాత్రమే పెళ్లి అనే డ్రామా ఆడుతున్నారు. నా దేవతవి సరస్వతి, నువ్వు గుండెల్లో పెట్టుకుని పూజిస్తాను, కాని కాలు కింద చెప్పునెలా చేస్తాను? అవసరమైతే నీ పాదధూళిని నా కళ్ళకద్దుకునేవాణ్ణే కాని నీ సంతోషాలకెందుకు కళ్ళెం వేస్తాను? నిన్నిలా పెళ్లి చేసుకుంటున్నందుకు నన్ను క్షమించు సరస్వతి. వీరరాఘవ వద్దు. రేయ్! వద్దు వద్దు, నేను చెప్పేది విను. రేయ్, పక్కకి తప్పుకో. రేయ్! మర్యాదగా పక్కకు తప్పుకో. మర్యాదగా పక్కకి తప్పుకో. వీరరాఘవ వద్దు. రేయ్! రేయ్! తప్పుకో సీత, వద్దు. లేదంటే నా చేతుల్లో చస్తావు. తప్పుకో. రేయ్! రేయ్! అగు. వెనక్కెళ్ళండి. సీత, వెనక్కిలో. సీత, వద్దు సీత, తప్పు చేస్తున్నా. కింద పడాయి. రేయ్, కదిలితే కాల్చి పడేస్తాను. తప్పు చేస్తున్నావు సీత, మర్యాదగా కానీ కింద పడాయి. రేయ్, నువ్వు తప్పు చేయకుండా అడ్డుపడుతున్నాను. నీ నుంచి సరస్వతిని కాపాడుతున్నాను. శ్రావణ్, ఆ తాళి తీసుకొని సరస్వతి మెళ్ళో కట్టు. రేయ్! వద్దు శ్రావణ్. ఆలోచించి టైం లేదు శ్రవణ్. నువ్వు లేట్ చేసే ప్రతి నిమిషం నీ పవిత్రమైన ప్రేమ చచ్చిపోవడానికి, సరస్వతి జీవితం నాశనం కావడానికి దోహదపడుతుంది. తాళి తీసుకొని సరస్వతి మెళ్ళో కట్టు. రేయ్! రేయ్! వద్దు వద్దు. ఇంతకు ముందు మా పెళ్ళి అయిపోయి ఒకసారి తప్పు చేశా. ఇప్పుడు సరస్వతి మెళ్ళో తాళి కట్టి మరో తప్పు చేయొద్దు. సరస్వతి నాకు దూరం చేస్తే నిన్ను మీ వద్దనే చంపేస్తా. శ్రవణ్ వీడేం చేయలేడు. తప్పుడు పని చేసే వాళ్ళు, చేతకని వాళ్ళు ఇలాగే తాటాకు చప్పుళ్ళు చేస్తారు. నువ్వు తొందరగా తాళి కట్టు. రేయ్! రేయ్! వద్దు. కదలకు. వద్దు. శ్రవణ్ వెళ్ళు. రేయ్ శ్రావణ్ వద్దు. రేయ్! రేయ్! శ్రావణ్ వద్దు శ్రావణ్. వద్దు శ్రావణ్, దగ్గరికి రావద్దు. బలవంతంగా నా మెళ్ళో తాళి కట్టడం తప్పు. పిచ్చి వేషాలు వేయకు. తాళి పక్కన పడే శ్రావణ్. ఏయ్! వీడి మాటలు పట్టించుకోవద్దు శ్రవణ్. నువ్వు తాళి కట్టు. ఆగు.
ఇప్పుడు నువ్వు తాళి కడితే అది పడేది ఆడపిల్ల మెళ్ళలో కాదు, ఆ మాంగళ్యం వేలాడేది నా శవం మీద. నువ్వు పెళ్లి చేసుకునేది సరస్వతిని కాదు, ఒక శవాన్ని. సరస్వతి మైకల్లో ఉండి ఏదేదో మాట్లాడుతుంది శ్రావణ్. ఒక్కసారి నీ చేత్తో తాళి కట్టాక అన్ని సర్దుకుంటాయి. మెల్లిగా నువ్వు చేసింది ఎంత కరెక్టో సరస్వతికి కూడా అర్థం అవుతుంది. ఈ వదిన మీద గౌరవంతో ఆలస్యం చేయకుండా తాళి కట్టు. అక్క, వద్దక్క, నేను చెప్పేది వినండి. శ్రావణ్, ఆగు శ్రావణ్, వద్దు శ్రావణ్, ప్లీజ్. శ్రావణ్ తాళి కట్టు.